హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి ఆఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఆయన బర్త్డే చేశాను కదా, దాంట్లో గిఫ్ట్ ఏం ఇవ్వలేదా రోజా గారు, గిఫ్ట్ ఏం చూపించలేదు అని చెప్పి చాలా మంది అయితే చాలా రకాలుగా చాలా క్వశ్చన్లు అయితే నన్ను అడిగారన్నమాట. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం నేను ఏమేమి ఇచ్చాను ఏంటి అని చెప్పి ఒక వీడియో సపరేట్గా పెడదామని చెప్పి వీడియో కొంచెం పెట్టడానికి లేట్ అయిందన్నమాట. నన్ను అయితే క్షమించండి, కొన్ని పనులు ఉండడం వల్ల నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు ఈ మధ్యన. అందుకే నేను ఇప్పుడు మీకోసం అయితే గిఫ్ట్ చూపించడానికి అయితే నేను ముందుకు వచ్చేసాను అన్నమాట. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరెవరు ఏం తెచ్చారు ఏంటి అని చెప్పి నేను చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే, చూడండి, వెండి అన్నమాట. వెండి కిచెను చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహంతో కిచెన్ చేయించింది. ఇది ఎవరు తెచ్చారనేది చెప్తాను. మా అమ్మ తెచ్చిందన్నమాట. ఇప్పుడు మా ఆయనకు వాచ్, స్పెట్స్, తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఇలాంటివి ఇస్తే ఏం పేరు ఉండదు అంత, అంటే చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. బయటికి వెళ్ళేటప్పుడు బండి తాళం ఇందులో పెట్టుకుంటే, బండికి ఇందులో పెట్టుకుంటే వెళ్ళినప్పుడు ఇలా తిప్పినప్పుడు అరే పలాని మా అత్త ఇచ్చిందని చెప్పి మా ఆయన గుర్తు తెచ్చుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఏది ఆలోచించని, అంటే యూత్ కూడా ఆలోచించని, అది యూత్ ఆలోచిస్తారు, బట్ ఇంత వయసులో మా అమ్మ ఆలోచించి ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా రేర్ అన్నమాట. ఇంత ఏజ్ లో ఎవరు అంత ఆలోచించలేరు. మళ్ళీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇంకా ఇలాంటి ఆలోచిస్తారా చెప్పండి? మా అమ్మ అనుకుందంట, అంటే వెండి బంగారం అన్ని, ఉంగరాలు, తర్వాత చైన్ అన్నీ ఉంది, మళ్ళీ కిచెన్ ఇస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మా అమ్మ ఆలోచించిందంట. నాకు చేయించడానికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పింది, మా ఆయనకు తెలియకుండా మేమైతే నేను మా అమ్మ మా నాన్న కలిసి చేయించామన్నమాట. ఇది సర్ప్రైజ్ ఇద్దామని. అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇలాంటి ఐడియా మా అమ్మకి రావడం అనేది నాకు చాలా సంతోషం అండి. ఇది కూడా పెద్ద గిఫ్టేనా అని అనుకోకండి, అంటే వాళ్ళ స్తోమతకు బట్టి వాళ్ళు ఇచ్చారు, అదే నాకు సంతోషము, మా ఆయనకు కూడా సంతోషం అన్నమాట. చూడండి ఎలా ఉంది. ఆంజనేయ స్వామిదే ఎందుకు ఇచ్చిందంటే, ఆంజనేయ స్వామి అనేది మా ఆయనకు చాలా సెంటిమెంట్ అండి. ఆంజనేయ స్వామి భక్తుడు అన్నమాట. అప్పుడు అంటే కాకముందు మా ఆయన అయితే మాల వేసుకున్నారన్నమాట ఆంజనేయ స్వామిది. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువగా ఇష్టపడి మొక్కేది ఆంజనేయ స్వామినే కాబట్టి మా అమ్మ అయితే ఆంజనేయ స్వామి లాకెట్ అయితే మా గిఫ్ట్కి ఇచ్చిందన్నమాట. ఓకేనా? తర్వాత అక్క వాళ్ళు లేటుగా వచ్చారండి, వాళ్ళని వీడియోలో చూపించలేకపోయాను నేను బర్త్డే వీడియోలో. అంటే వాళ్ళు లేటుగా వచ్చారు, కొంచెం వర్షం బాగా స్టార్ట్ అయింది, వాళ్ళ దగ్గర నుంచి రావడానికి కొంచెం ఇబ్బంది అయిందని చెప్పి తర్వాత వచ్చారు. వాళ్ళని వీడియో తీయలేకపోయాను అన్నమాట. వాళ్ళు ఏం తెచ్చారనేది చూపిస్తాను. చూడండి, ఫోటో ఫ్రేమ్ అయితే తెచ్చారు, మా ఇద్దరు ఫోటోలు అన్నమాట. దీనికి కింద వైర్ ఉంది కదా, ఈ కింద వైరు, దీనికి ప్లగ్ ఉంది, చార్జరు. అంటే ఇది పెట్టి బోర్డులో పెడితే దీనికి లైటింగ్ వస్తుంది అన్నమాట. ఇలా సెట్ చేసి కొంచెం లైటింగ్ పెడితే కొంచెం కాస్ట్ ఎక్కువనే, అంటే ఫోటోలు కొంచెం క్లారిటీ లేదు, మాది మొబైల్లో దిగిన ఫోటోలు ఇవి. అంటే మా అక్క దగ్గర ఎప్పుడో ఉన్నాయి కాబట్టి ఇవి సెట్ చేసి మా అక్క మా బావ గిఫ్ట్గా తెచ్చారన్నమాట. ఇదే చాలా హ్యాపీ అన్నమాట మాకు. అంటే క్వాలిటీ లేకపోయినా పర్లేదు, గిఫ్ట్ తెచ్చారు ఇక ప్రేమతో చాలు అది. ఓకేనా? ఇది మా అక్క మా బావ తెచ్చారన్నమాట. నాకన్నా పెద్ద అక్క ఉంది కదా, ఆ అక్క అయితే తెచ్చిందన్నమాట. ఓకేనా? తర్వాత మా తమ్ముడు మా మరదలు కలిసి, అంటే మా బుడ్డి కోడలు ఉంది కదా, వాళ్ళు ఏం తెచ్చారనేది ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఈ వీడియో ఏంటంటే గిఫ్ట్ చూపించలేదు, వీడియో మామూలుగా చూపించారు ఏంటి అని అనుకుంటున్నారా? అంటే రాధా కృష్ణుడు బొమ్మ ఉంటుంది కదా,
ఇద్దరు కలిసి దిగిన విగ్రహం తెచ్చారన్నమాట మా తమ్ముడు వాళ్ళు కూడా. అంటే మేము ఏమి ఇచ్చినా మా ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ చేసాము అన్ని గిఫ్ట్లు. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు సరిగ్గా బర్త్డే జరుపుకోడు, మళ్ళీ ఆయనకు విష్ చేసిన థ్యాంక్స్ అని మళ్ళీ చెప్పడానికి మొహమాటంగా ఉంటుంది. కొంచెం పల్లెటూరులో ఉండి పెరిగిండు కాబట్టి ఆయనకు అంత హ్యాపీగా ఏం ఉండదు అది. అందుకే ఆయన ఎప్పుడు జరుపుకోలేదు. ఫస్ట్ టైం నేను ఆయనకి గిఫ్ట్ ఇచ్చి మొత్తం సర్ప్రైజ్ ఇచ్చి మా వాళ్ళందరు గిఫ్ట్ ఇచ్చి చేసేసరికి ఆయన బాగా సర్ప్రైజ్ అయిపోయింది అన్నమాట. నేను ఇలా చేస్తా అని కూడా మా ఆయన ఊహించలేదు. ఎందుకో నాకు ఎప్పటి నుంచో చేయాలి చేయాలి అని ప్రతి ఇయర్ అంటా కానీ మా ఆయన అసలు చేయనియడు. ఎందుకు డబ్బులు ఖర్చు అని ఇలాంటివి మాట్లాడతాడు అన్నమాట. గిఫ్ట్ ఇచ్చిన అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలాంటి చేయడు కాబట్టి నేను ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటి చేయలేదు. చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చాను అన్నమాట. సెట్లు అలాంటి, అంటే సెట్స్ ఉంటాయి, టీ షర్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, బ్లూటూత్ అలాంటి చిన్న చిన్న ఇచ్చాను అన్నమాట. కానీ ఫస్ట్ టైం బర్త్డే జరుపుకున్నాడు కాబట్టి అందరు సర్ప్రైజ్ ఇచ్చాము. చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. మా తమ్ముడు వాళ్ళైతే రాధాకృష్ణుడు బొమ్మ అయితే ఇచ్చారన్నమాట. అది నేను ఇంట్లో పెట్టాను, వీలైతే మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ రీల్లో పెట్టాను రాధాకృష్ణుడు బొమ్మ. ఒకసారి మీరు షార్ట్ వీడియోలో చూస్తే ఆ బొమ్మ మీకు కనిపిస్తుంది. వీలైతే నేను కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు బొమ్మ అనేది. మా పెద్దక్క ఉన్నారు కదా, ఇప్పుడు నాకన్నా పెద్దక్క ఈ ఫోటో ఫ్రేమ్ తెచ్చిందన్న కదా, ఆమెకన్నా పెద్దక్క ఉంటుంది. అంటే మేము ముగ్గురం అక్క చెల్లెలం. నాకన్నా చిన్నోడు ముద్దులో మా తమ్ముడు అన్నమాట. ఆ పెద్దక్క ఉంది కదా, మా ఇద్దరికన్నా పెద్దక్క, ఆ పెద్దక్క వాళ్ళ కొడుకు కూతురు వచ్చారు కదా సమ్మర్ హాలిడేస్ కి, వాళ్ళు ఏం తెచ్చారంటే కేక్ తెచ్చారు. ఆ కేక్ కూడా ఇక్కడ పెడతాను చూడండి. ఈ కేక్ అయితే తెచ్చారన్నమాట. వీళ్ళు మా ఆయనకి కాంబినేషన్ అంటే కలర్ తేయాలి కానీ షర్టుకో టీ షర్ట్కో ఏదో మ్యాచ్ అయ్యేటట్టు కేక్ తేయాలి కానీ వీళ్ళు ఏం తెచ్చారంటే నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు కేక్ అయితే తీసుకొచ్చారన్నమాట. నాకు ఫుల్ నవ్వు వచ్చింది. అసలు హ్యాపీగా ఫీల్ అవ్వాలో సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలో, నా బర్త్డేనో మా ఆయన బర్త్డేనో నాకు అర్థం కాలేదు. కానీ కేక్ తెచ్చారు గిఫ్ట్గా ఇద్దరు కలిసి. వాళ్ళకంత ఏజ్ కూడా రాలేదు, పెద్దోళ్ళు కూడా కాదు, చిన్న చిన్న పిల్లలు అన్నమాట. వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడమే మాకు సంతోషము. ఓకేనా, మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కేక్ తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చేసరికి. ఓకేనా, తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. తర్వాత మీరేమి ఇచ్చారు అందరిది చూపిస్తున్నారు, మరి మీరేమి ఇచ్చారు చూపించచ్చు కదా రోజా గారు అని అనుకుంటున్నారా? అని ఇచ్చింది కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. అంటే ఇన్ని గిఫ్ట్ అని అనుకోకండి. అంటే ఎప్పుడు చేసుకుంది మా ఆయన సడన్ గా చేసుకునేసరికి ఆయనకు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇవ్వాలి అని చెప్పి, అంటే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తే ఎవరికైనా ఇష్టపడతారు కదా. మా ఆయన ఫేస్ లో ఆ ఆనందం చూడాలి, సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతారని చెప్పి నేను ఇలా ఇవ్వడం జరిగిందన్నమాట. ఏమేమి ఇచ్చాను అనేది చూద్దాం. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ చూడండి. అంటే వైట్ షర్ట్ మీద అంటే ఎందుకు కట్టించానంటే మా ఆయనకు వైట్ షర్ట్ అంటే చాలా ఇష్టం. కొంచెం రాజకీయం చేసేటోడు అన్నమాట. చూడండి ఎలా ఉంది ఫ్రేమ్ కి ఎంత పెట్టొచ్చు మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మీరు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ కి ఇచ్చాను మా ఆయనకు నేను. అంటే అందరు ఇచ్చినట్టే మీరెలా ఇస్తే మీది సర్ప్రైజ్ ఎలా అవుతుంది రోజా గారండి? మీరు వైఫ్ కదా, మీకు అన్ని కష్టకాలాలు మొత్తం సుఖంగా ఉండి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఇంత సపోర్ట్ చేసి ఉన్న తాళి కట్టిన భర్తకి మీరు ఇది ఇస్తారా? ఒక్క ఫ్రేమేనా అని అనుకోకండి, కొన్ని ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. స్పెట్స్ అన్నమాట. నెక్స్ట్ గిఫ్ట్ స్పెట్స్ ఇచ్చాను. అంటే ఆయన ఎక్కువ స్పెట్స్ ఏం పెట్టుకోడు, కాకపోతే విలేజ్ వెళ్ళినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కొంచెం స్టైల్ మెయింటైన్ చేస్తాడు. అంటే ఇక్కడ నుంచి మేము ట్రైన్ బస్సు ఎక్కువ యూజ్ చేయమన్నమాట. మేము బండి మీద వెళ్ళడానికి ఇష్టపడతాం కాబట్టి బండి మీద పెట్టుకోవడానికి స్టైల్గా ఉంటుందని నేనైతే స్పెట్స్ ఇచ్చానన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి, నాకు బాగున్నాయా? మా ఆయన ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి ఇంట్లో పెట్టిపోయారు ఈరోజు, అందుకే నేను వేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఈ స్పెట్స్ అయితే ఇచ్చానన్నమాట. తర్వాత హెయిర్ బడ్స్ ఇచ్చాను. ఇక అది పెద్ద చూపించడం ఏమి ఉండదులేండి. ఇది అంటే దీనిది ప్యాకెటే ఉంది, లోపలిది మా ఆయన తీసుకెళ్ళాడు డ్యూటీకి, అందుకే చూపించట్లేదు. చూడండి ఖాళీ ఉంది, అంటే మీకు చూపిద్దాము వీడియో చేద్దామని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట.
బ్లూటూత్ స్పీకర్ ఆల్రెడీ మా ఆయన తీసుకెళ్ళాడు డ్యూటీకి. తర్వాత వాచ్ కూడా ఇచ్చానన్నమాట. వాచ్ చూపించడానికి లేదు, ఎందుకంటే మా ఆయన వేసుకెళ్ళాడు. అంటే గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఆయనకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువ అన్నమాట. 5000 పెట్టి కొన్నాను నేను. వీలైతే మా వాచ్ చూపిస్తానన్నమాట. అది దానికి 5000 పెట్టొచ్చో లేదో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటే 5000 అంటే కరెక్ట్గా 5000 అని కాదు, 1 రూపీ తక్కువ 5000 ఆన్లైన్లో పెట్టినన్నమాట మీషోలో. అయితే అది వచ్చిందన్నమాట, ఆన్లైన్లో పెట్టాను. చూడండి, ఈ ఫ్రేమ్ అయితే మా ఆయనకు చాలా బాగా నచ్చింది. అంటే నేను చాలా ఫోటోలు ఉన్నాయి, కానీ ఇలా వైట్ షర్ట్ మీద ఇస్తా అని మా ఆయన అయితే అస్సలు ఊహించలేదన్నమాట. చూడండి, ఫినిషింగ్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, నా బంగారమే. నన్ను అంటే బంగారమే అంటే నన్ను కొన్ని సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ నన్ను చాలా బాగా చూసుకుంటాడు మా ఆయన. అందుకే ఆయనని సర్ప్రైజ్ ఇచ్చిన. అంటే ఈ కాకుండా నేను ఈ స్పెట్స్, ఫోటో ఫ్రేము, ఈ బ్లూటూత్, వాచ్ కాకుండా నేను ఇప్పుడు డెకరేషన్లు అన్నీ నేనే సర్ప్రైజ్ ఇచ్చానన్నమాట. అంటే సర్ప్రైజ్ ఇస్తా అనే టైంకి మా ఆయన అయితే, మా తమ్ముడు డెకరేషన్ చేసే టైంకి ఆయన అయితే వచ్చేసాడన్నమాట. తర్వాత ఆయన బర్త్డే డెకరేషన్కి ఆయనే సపోర్ట్ చేసి కొంచెం అంటేషన్ చేశారన్నమాట. సర్ప్రైజ్ కాస్త నాకు ఏదో అయింది. అది ఇక ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, అది కామన్ అన్నమాట. మా తమ్ముడు వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్, రాధాకృష్ణ బొమ్మ అని అన్నా కదా, విగ్రహము. అది ఇదేనండి. చూడండి చూడండి, బాగుందా? ఎంత బాగుందో కదా, నాకు చాలా బాగా నచ్చింది విగ్రహము. చూడండి, బాగా నచ్చింది నాకు. ఇక్కడైతే సెట్ చేశాను. అంటే ఇప్పుడు మాది దేవుడు ఫోటోలు ఇక్కడ పెట్టిన దగ్గర ప్లేస్ లేదు, ఈ విగ్రహం చాలా పెద్దగా ఉంది, సరిపోదని చెప్పి ఇక్కడ పెట్టానన్నమాట. చూడండి, ఇది హాల్లో పెట్టాను. ఇక్కడ నేను రీల్స్ చేస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఆ విగ్రహము. పక్కన హోమ్ థియేటర్ ఉంది, హోమ్ థియేటర్ పక్కన విగ్రహం ఉందన్నమాట. చూడండి, ఇలా అయితే సెట్ చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదైతే మా తమ్ముడు మరదలు కలిసి ఇచ్చిన విగ్రహం అన్నమాట. తర్వాత మా ఆయనకి వాచ్ ఇచ్చానని చెప్పాను కదా, అంటే డ్యూటీకి తీసుకెళ్లారు, అంటే వేసుకెళ్ళారు అన్నమాట. అది చూపించడం కుదరలేదు, సారీ అండి. ఇప్పుడు నేనైతే ఈ గిఫ్ట్ ఇచ్చానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన బెల్ ఐకాన్ అయితే నొక్కడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్. తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగామండి. చూడండి, మా తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్న తీరు. ఇక్కడ మా ఆయనకి కేక్ అంటింది, అందుకే నేను కేక్ తుడుస్తున్నాను అన్నమాట. ఇక్కడ మా అక్క పిల్లలు, పెద్దక్క పిల్లలు కేక్ ఇచ్చారన్న కదా, వీళ్ళే. ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట. నేను ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను, అదే ఫోటో పెట్టానన్నమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.